పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల. వినండి, వేద పాఠశాలలో పరలోక పాఠాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తు యేసు నామములో శుభములు చెప్పుచున్నాను. మనం ఆదికాండ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ తరగతిలో 3వ వ్యక్తిని గురించి ధ్యానించుకోబోతున్నాం. అబ్రాహాము, యాకోబు, యోసేపుల జీవితాలను గురించి ఆదికాండములో అనేక అధ్యాయాలు కేటాయించబడ్డాయి. వీటిలో కొన్ని అధ్యాయాలు అబ్రాహాము యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన విశ్వాసాన్ని మనకు తెలియజేస్తుంది. మరికొన్ని అధ్యాయాలు యాకోబు వ్యక్తిగత జీవితం ద్వారా మన వ్యక్తిగత గుర్తింపును గుర్చిన సమస్య లేదా మన జీవితం పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో ఎలా తెలుసుకోవాలో, మరియు మనము ఏమై ఉన్నామో, మనము ఏమి కలిగి ఉన్నామో వాటన్నిటికీ దేవుని కృపయే మూలము అనే సత్యాన్ని బోధిస్తున్నాయి. ఇక చివరగా ఆదికాండములోని చివరి 14 అధ్యాయాలు యోసేపు జీవిత వృత్తాంతాన్ని వివరిస్తున్నాయి. బైబిల్ గ్రంథములో పవిత్ర వ్యక్తిత్వం కలిగిన వారిలో యోసేపు ఒకడు. బైబిల్లోని అనేక వ్యక్తుల్లో మంచి లక్షణాలతో పాటు కొన్ని ఆత్మీయ బలహీనతలు కూడా ఉన్నాయి. వారు మనలాంటి మానవులే గనుక ఏదో ఒక సందర్భంలో వారి బలహీనతలు అలాగే వారి మంచి లక్షణాలు బహిర్గతమవుతూ ఉన్నాయి. యోసేపు మరియు దానియేలు వారి నుండి మినహాయించబడ్డారు. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించిన ఘనత వీరిద్దరికే దక్కుతుంది. యాకోబు తన మామయ్యైన లాబాను నుండి వేరైపోయి తనకు తాను ప్రత్యేకంగా జీవించాలని తీర్మానించుకున్న సమయంలో యోసేపు పుట్టాడు. యోసేపు రాహేలు ప్రథమ సంతానం గనుక యాకోబు అతనధికంగా ప్రేమించాడు. యాకోబు లేయాకు, దాసీలకు కూడా సంతానాన్ని కన్నాడు. కాని వీరందరికన్నా రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. రాహేలు యోసేపును గర్భం ధరించగాని అతడు తన మామయ్యైన లాబానుతో తెగదింపులు చేసుకోవాలని ఆలోచిస్తూ ఉండవచ్చును. యోసేపు పుట్టిన తరువాత యాకోబు లాబానుతో తన తీర్మానాన్ని గూర్చి చెప్పాడు. లాబాను అతని విషయము క్రూరంగా లేక కఠినంగా ప్రవర్తించాడు గనుక యాకోబు అట్టి నిర్ణయం తీసుకున్నాడు. యోసేపు రాహేలు ప్రథమ సంతానం గనుక యాకోబు పక్షపాతం చూపించాడు. యోసేపు అతనికి ప్రియమైన కుమారుడనని స్పష్టంగా తెలుస్తుంది. బహుశా అతని అన్నలు అతను ద్వేషించి చంపాలనుకోవడానికి కారణం అదే అయ్యుండొచ్చు. చివరికి అతన్ని ఐగుప్తు వ్యాపారస్తులకు అమ్మివేశారు గనుక పరిస్థితుల ప్రభావాన్ని బట్టి తన ప్రమేయం లేకుండానే యోసేపు ఐగుప్తుకు కొనుపోబడ్డాడు. మొదట బానిసగా ఉన్నాడు, ఆ తర్వాత చెరసాలలో వేయబడ్డాడు. దేవుడు సంకల్పించిన లేక అనుమతించిన అసాధారణ పరిస్థితులను బట్టి యోసేపు ఐగుప్తు ప్రధానమంత్రి అయ్యాడు. ఫరో తర్వాత అతనికే అధికారం ఇవ్వబడింది. ఐగుప్తులో యోసేపు జీవితం ఎంతో విశేషమైనది. దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం అతన్ని ఐగుప్తుకు పంపించాడని నిస్సందేహంగా యోసేపు గ్రహించాడు. అయితే ఆ ప్రణాళిక ఏమిటో అతనికి తెలియదుగాని దేవుడు సర్వజ్ఞుడు, భవిష్యత్ జ్ఞాని గనుక ఆయనకు ముందుగానే తెలుసు. ఐగుప్తులో కరవు రాబోతుందని, అందులో తన కొరకు ప్రత్యేకపరుచుకున్న ఇశ్రాయేలు జనాంగము తుడిచిపెట్టుకుని పోతుందని దేవునికి తెలుసు. ఈ జనాంగము నుండే దేవుడు మెస్సియాగా, రక్షకునిగా ఈ లోకానికి రావాలి గనుక ఆ జనాంగము నాశనమవడానికి వీలులేదు. దేవుడు ఎంత చక్కని ప్రణాళిక వేశాడు. ఆదికాండములోని యోసేపు చరిత్ర మనకు దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని లేక దేవుని ఏర్పాటును గూర్చి బోధిస్తుంది అని చెప్పవచ్చు. ఆదికాండములోని ఈ 14 అధ్యాయాలు కూడా యోసేపు విశేష చరిత్రను వివరించడానికే మన కొరకు వ్రాయబడ్డాయి. ఒక వ్యక్తిని గూర్చి 14 అధ్యాయాలు బైబిల్లో ఎందుకు వ్రాయబడ్డాయి? ఎందుకంటే ఆ వ్యక్తి జీవితం ద్వారా ఒక చక్కని సందేశాన్ని పొందడానికేనని చెప్పవచ్చు. ఆ సందేశమంతా క్రోడీకరిస్తే క్రొత్త నిబంధనలో ఒక్క వచనముతో సమానమవుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. దేవుడు ప్రేమించువారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై
సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఈ వాక్యము ద్వారా అనేక శతాబ్దాలుగా ఎంతోమంది ఆదరించబడి దీవించబడుతున్నారు. ఆంగ్లములో ఆధునిక తర్జుమాలో ఇలా వ్రాయబడి ఉంది: మనము దేవుని ప్రేమిస్తే, ఆయన ప్రణాళికలో నిలిచి ఉంటే సమస్తము మేలు కలుగుటకే జరుగుతాయి. యోసేపు చరిత్ర సారాంశమదే. యోసేపు జీవితము ద్వారా మనం నేర్చుకోవలసిన సందేశము కూడా అదే. యోసేపు జీవితము ద్వారా మనం నేర్చుకోవలసిన మరో ప్రాముఖ్యమైన సందేశము ఏమిటంటే కృప. యాకోబు జీవితము కృపకు సాదృశ్యంగా ఉంది. కృప అంటే అనర్హులైన మనము స్వంతంగా సంపాదించుకోలేని, సాధించలేని దేవుని అనుగ్రహం, దేవుని దీవెన, దేవుని కృప నిష్కారణంగా మనపై కుమ్మరింపబడింది. యాకోబు ఎందుకు కృపకు సాదృశ్యంగా ఉన్నాడంటే, తాను దేవుని ద్వారానే ఆశీర్వదించబడ్డాడన్న పాఠాన్ని అతడు నేర్చుకున్నాడు. గనుకనే అతడు భౌతికపరమైన ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా పొందగలిగాడు. యాకోబు తనకున్న భౌతిక, ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ తన స్వంత తెలివి, యుక్తి, చాతుర్యాన్ని బట్టి కలిగాయని చాలా కాలం తలంచాడు. లాబానును యాకోబుకు జీవితాన్ని నిర్ణయించేటప్పుడు ఇద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. పొడలు, మచ్చలు, చారలు గల మేకలు, గొర్రెలు అన్నీ యాకోబుకు జీతంగా నిర్ణయించుకున్నారు. మిగిలినవన్నీ లాబానుకు చెందుతాయి. అలా ఒప్పందం చేసుకున్నాక యాకోబు మందలు చూలు కట్టే చోట చేనారు, జింగిసాలు, చెట్టు చువ్వలను అక్కడక్కడ తొక్కలు ఒలిచి ఉంచాడు. అలా చేయడం ద్వారా మందలు, మచ్చలు, పొడలు, చారలు గల పిల్లల్ని ఈనుతాయని అనుకున్నాడు. అతనికి ఎలాంటి సాంకేతికమైన పరిజ్ఞానము గాని, జంతుశాస్త్రము గుర్చిన జ్ఞానముగాని లేదు. తనకు తోచినట్టు చేశాడంతే. తన తెలివిని బట్టి వాటిని పొందానని నమ్మాడు. కాని అవన్నీ తన కృపను బట్టే ఇచ్చానని దేవుడు అతనికి చెప్పాడు. యాకోబు ఏశావును ఎదుర్కొన్నప్పుడు అతడు పలికిన మాటలను బట్టి దేవుని కృపను అతడు అర్థం చేసుకున్నాడని తెలుస్తుంది. దేవుడు నన్ను కనికరించాడు. నేను యొర్దాను దాటి వెళ్ళినప్పుడు నా వద్ద నా చేతికర్ర తప్ప మరేమీ లేదు. ఇప్పుడు నన్ను దేవుడు గొప్ప సమూహంగా చేశాడు. దేవుడు నా పట్ల కనికరం చూపించాడు అని చెప్పగలిగాడు. దేవుడు యాకోబును వర్ధిల్ల చేయడమే దేవుని కృప. అతని భార్యలు, పిల్లలు, దాసదాసీలు, ఐశ్వర్యము అతని యుక్తికి, తెలివికి ప్రతిఫలము కానే కాదు. యోసేపు కూడా దేవుని కృపకు సాదృశ్యంగా ఉన్నాడు. కాని మరో విధంగా ఈ సత్యాన్ని నిరూపిస్తున్నాడు. అతడు అనేక క్లిష్ట పరిస్థితుల ద్వారా వెళ్ళాడు. అతడు బానిసగా ఉన్నాడు, చెరసాలలో వేయబడ్డాడు, అనేక కష్టాలను ఎదుర్కొనవలసి వచ్చింది. అవి అతడు కొని తెచ్చుకున్నవి కావు. మరో విధంగా చెప్పాలంటే అందుకు పాత్రుడు కాడు. కాని దేవుని మహిమార్థం వాటన్నిటినీ అనుభవించవలసి వచ్చింది. దేవుడు తన కృపను బట్టి యోసేపుని దీవించాడు. యోసేపును దేవుని కృపను బట్టి కష్టమైన జీవితము జీవించడానికి ఎన్నుకొన్నాడు. దేవుడు తన ప్రణాళిక ప్రకారము అతన్ని ఐగుప్తులో ఉంచడానికే ఈ పరిస్థితులను, కష్టాలను యోసేపు జీవితంలో అనుమతించాడు. ఈ అనుభవాల ద్వారా దేవుడు అతన్ని తర్పీదు చేసి సిద్ధపరిచాడు. తన కొరకు ఏర్పాటు చేసుకున్న జనాంగాన్ని కరవ నుండి రక్షించడానికే దేవుడు అతన్ని పిలిచాడు. గనుక అందుకు తగిన విధానములో అతన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. యోసేపు చివరికి ఈ సత్యాన్ని గ్రహించగలిగాడని రూఢిగా చెప్పవచ్చు. ఇప్పుడు మనము యోసేపు జీవితము నుండి కొన్ని ఆత్మీయ సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. యోసేపు తన తండ్రితో, సహోదరులతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో మనం గమనిద్దాం. ఈనాటి ఆధునిక సంబంధ బాంధవ్యాలకు అది సుదూరంగా ఉంది. మన పిల్లల పట్ల పక్షపాతము చూపించకూడదని మనకందరికి తెలుసు. యాకోబు యోసేపును ప్రియకుమారునిగా ఎంచడం వల్ల పక్షపాతము చూపించడం ద్వారా ఒక అపరాధిగా ఎంచబడుతున్నాడు. అది యోసేపుకు గాని అతని సహోదరులకు గాని నచ్చలేదు. యోసేపు అన్నలు అతన్ని ఎంతగా ద్వేషించారో, ఆ ద్వేష ఫలితంగా అతడు ఎంత శ్రమను అనుభవించాడో మనకు తెలిసిన విషయమే. యోసేపు జీవిత గాథలోని ఈ భాగాన్ని బట్టి మనం నేర్చుకునేదేమిటంటే, మనలో ఎవరికీ పరిపూర్ణమైన తల్లిదండ్రులు లేరు. ఈ లోకములోనికి మనము తల్లిదండ్రుల ద్వారా వచ్చాం. వారిని మనము ఎన్నుకోలేదు. ఈ లోకములో మనము తల్లిదండ్రులను, వారి రక్త సంబంధమును కలిగి వచ్చాం. గనుక వారి ప్రభావము మనపై ఎంతగానో ఉంది. వారు మన జీవితాలను తీర్చిదిద్దుతారు. మన తల్లిదండ్రులు లేక తోబుట్టువులు చేసిన అపరాధాలను బట్టి మనలో అనేకులు రెక్కలు తెగిన పక్షుల్లాగా ఉన్నాం. ఎంతో హృదయ వేదనతోనూ కష్టాలలో మనం ఉన్నాం.
యోసేపు జీవితం మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. మీ తల్లిదండ్రులు పరిపూర్ణులు కానప్పటికీ, ఒకవేళ అమాయకత్వముతో నేరస్తులుగా ఉన్నప్పటికీ, మిమ్మల్ని ద్వేషించినప్పటికీ, మీరు యేసు శిలువపై చేసిన ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. మీ తల్లిదండ్రులు మీకు నిష్ప్రయోజకులైన లేక అక్క చెల్లెండ్రు అన్నదమ్ములను ఇచ్చినప్పటికీ, యోసేపు జీవితము ద్వారా ఒక సందేశాన్ని మీకిస్తున్నాను. మీ జీవిత పరిస్థితులన్నిటిలో మీ తల్లిదండ్రులు తోబుట్టువులందరికీ కూడా ఆయన సార్వభౌమునిగా ఉన్నాడు. మీ తల్లిదండ్రులు అపరాధులుగా ఉన్నా కూడా దేవుడి వారిని మీ కొరకు వాడుకోగలడు. అలాగే మీ తోబుట్టువులు ఎంత దుర్మార్గులైనా దేవుడి వారిని కూడా మీ కొరకు వాడుకోగలడు. వారి పట్ల మీరు ప్రతిస్పందించే విధానము ద్వారా దేవుడు మీ జీవితాల్ని రూపుదిద్దుతాడు. అలా ఏదో ఒక దినమున మీరు దేవుని ప్రణాళికలోనికి తప్పకుండా వస్తారు. మన జీవితంలో ఎదురయ్యే తీవ్రమైన క్లిష్ట సమయాల్లో దేవుడు సార్వభౌమునిగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన కృప ద్వారా, సహాయము ద్వారా ఈ పరిస్థితుల్లో నిలవగలిగితే ఆయన మన ద్వారా జరిగించబోయే పరిచర్య నిమిత్తం మిమ్మల్ని సిద్ధపరచడానికి ఈ పరిస్థితులను దేవుడు వాడుకుంటాడు. నీవు ఆత్మీయంగా ఎదిగిన స్థితిలో దేవుడు నీ కొరకు ద్వారాన్ని తెరిచి ఉంచడం ఎప్పుడైనా చూచారా? నీకు అట్టి అవకాశం ఇవ్వబడినప్పుడు, నేను తల్లి గర్భములో పుట్టినప్పటి నుండి కూడా దేవుడి అవకాశాన్ని నా కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడన్న నిశ్చయతతో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా జీవితమంతా కూడా ఇలాంటి అవకాశాల కొరకైన సిద్ధపాటుగా ఉందని నా మట్టుకు నేను నమ్ముతూ ఉన్నాను. ఇలాంటి అనుభవం గలవారిని అనేకులను నేను ఎరుగుదును. యోసేపు జీవితము ద్వారా ఈరోజు మనము సందేశాన్ని మనం నేర్చుకుంటున్నాం. కొన్నిసార్లు మనకు ఎదురయ్యే సమస్యలు మన దురదృష్టాన్ని బట్టి సంభవించాయని అనుకుంటాం. పరిస్థితులు మన స్వాధీనంలో లేనప్పుడు, క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, నాకే ఎందుకిలా జరిగింది, ఎందుకు నాకు ఇన్ని సమస్యలు అని వాపోతూ ఉంటాం. యోసేపు జీవితము ద్వారా లేఖనాలు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాయి. దేవుడు సార్వభౌముడు, సమస్తము ఆయన స్వాధీనములో ఉన్నాయి. ఆయన ప్రమేయం లేకుండా మనకేమీ సంభవించవు. అయితే అట్టి పరిస్థితుల్లో నీవు దేవుని కృపను పొంది ఆయన ఆశించిన విధానములో ప్రతిస్పందిస్తే నీ కష్ట సమస్యల్ని, నిన్ను బాధిస్తున్న వారిని నిన్ను సరైన విధంగా మలచడానికే దేవుడి సాధనాలుగా వాడుకున్నాడని అర్థం చేసుకోగలవు. వారిని సాధనాలుగా వాడుకొని దేవుడు తన సంకల్పం ప్రకారం నిన్ను పిలిచిన నీ జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చేవానిగా నిన్ను సిద్ధపరుస్తాడు. యోసేపు తన అన్నలను తిరిగి కలుసుకొనిన సందర్భాన్ని గమనిస్తే అతడు తన జీవితకాలమంతా కూడా తన పట్ల గల ఉద్దేశాన్ని గ్రహించాడని తెలుస్తుంది. ఇప్పుడు మనము ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనములో యోసేపు తన అన్నలతో ఈ విధంగా అన్నాడు. అయినను నేను ఎక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ప్రాణరక్షణ కొరకు మిమ్మును శేషముగా నిలుపుటకు, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఫరోకు తండ్రిగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగా నియమించాను. మీరు వెళ్ళి నా తండ్రిని ఐగుప్తులోని గోషేను దేశమందు నివసించుటకు రమ్మని తన అన్నలకు చెప్పాను. యోసేపు ఆలోచనలో ఎటువంటి పొరపాటు లేనట్లు గమనించగలం. ఈ విధంగా దేవుని ప్రత్యేక జనాంగమైన ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వెళ్లడంతో ఆదికాండ గ్రంథము ముగిసింది. అందులోని అంశాలు మనల్ని బైబిల్లోని 2వ గ్రంథమైన నిర్గమాకాండములోనికి నడిపిస్తున్నాయి. ఇప్పుడు మనము నిర్గమాకాండమును పరిశీలించుకోబోతున్నాం. యోసేపు జీవిత పరిస్థితులన్నీ మనము నిర్గమాకాండములో చరిత్రను అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. ఆదికాండములో ఒక ప్రత్యేకమైన జనాంగము ఉద్భవించింది. వారికి నామకరణం జరిగింది. వారు ఆకలి బాధ నుండి, కరవు నుండి రక్షించబడ్డారు. బైబిలు అంతా కూడా ఈ జనాంగమును గూర్చే వ్రాయబడిందని మన ఉపోద్ఘాతములో చెప్పుకున్నాం. ఆదికాండము మొదటి 11 అధ్యాయాలు కూడా ప్రపంచ సృష్టిని గూర్చి, భూమిని గూర్చి అనేక విషయాలను బోధిస్తున్నాయి. 11వ అధ్యాయాన్ని ముగించి 12వ అధ్యాయంలోనికి రాగానే మనము ఒక విశేషమైన వ్యక్తి అబ్రహామును గూర్చి మనం వింటాం. బైబిల్లో మిగిలిన 1178 అధ్యాయాల్లో అబ్రహామును గూర్చి, అతని సంతానాన్ని గూర్చి, మరి ముఖ్యంగా ఎవరి ద్వారా భూమి మీదనున్న వంశాలన్నీ ఆశీర్వదించబడ్డాయో ఆ సంతానాన్ని గూర్చి, అనగా
యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడ్డాయి. నేను చెప్పాలనుకున్నదేమిటంటే, బైబిల్ అంతా కూడా ఇశ్రాయేలు చరిత్రయే. ఇశ్రాయేలుకు అంత ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వబడింది? ఎందుకంటే దేవుడి ఈ లోకానికి మానవునిగా రావాలనుకున్నప్పుడు ఆయన ఒక నల్లవాని నుండి, లేక తెల్లవాని నుండి, లేక పసుపు ఛాయ గలవాని నుండి, లేక ఎర్రవాని నుండి రాలేదు. ఆయన ఈ లోకములో అవతరించడానికి ఒక ప్రత్యేక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారే హెబ్రీయులు లేక యూదులు. ఈ భూమి మీద తమ వంశాన్ని బట్టి గర్వించగల హక్కు గల వారెవరైనా ఉన్నారా అంటే వారు యూదులేనని చెప్పవచ్చు. దేవుడు యూదులను ఈ ఉద్దేశము కొరకే సృష్టించాడు. దేవుడు మానవునిగా రావాలనుకున్నాడు గనుక తనకు ఒక చారిత్రాత్మక విలువను చేకూర్చగల జనాంగాన్ని సృజించుకోవాలనుకున్నాడు. వారి నుండి తాను ఈ లోకానికి మానవునిగా రావాలనుకున్నాడు. అందుకే హెబ్రీయులకు ఒక ప్రత్యేకత ఉంది. మనము బైబిల్ చదువుతున్నప్పుడు, ముఖ్యంగా పాత నిబంధన ధ్యానిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల అభివృద్ధిని మనం గమనిస్తాం. ఆదికాండములో వీరు అబ్రాహాము ద్వారా వచ్చినట్టు వ్రాయబడింది. యాకోబు వారికి ఇశ్రాయేలు అన్న పేరు పెట్టాడు. యోసేపు వారిని కరవు నుండి రక్షించాడు. వారిని కరవు నుండి, క్షుద్బాధ నుండి రక్షించిన యోసేపు రక్షకునికి సాదృశ్యంగా ఉన్నాడు. యోసేపు వారిని ఐగుప్తులోని గోషేన్లో నివసించడానికి రమ్మని పిలిచాడు. ఈ సంఘటనతో ఆదికాండం ముగిసింది. వారు ఐగుప్తునకు వచ్చినప్పుడు 12 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అప్పుడే వారు ఒక జనాంగంగా, జాతిగా రూపుదిద్దుకుంటున్నారు. ఆదికాండానికి నిర్గమాకాండానికి మధ్య 400 సంవత్సరాలు గతించాయి. చాలా ఏండ్లు గడిచిపోయాయి. నిర్గమాకాండము మొదటి అధ్యాయానికి వచ్చేసరికి ఈ జనాంగము బహుగా విస్తరించినట్లు మనం చూడగలం. నిర్గమాకాండము మొదటి అధ్యాయములో విస్తరించి ప్రబలిరి అన్న మాట చాలాసార్లు ఉపయోగించబడింది. వారలా విస్తరించడం ఫరోకు భయాన్ని కలిగించింది. తత్ఫలితంగా అతడు వారిని తనకు దాసులుగా చేసుకున్నాడు. గనుక ఆదికాండం ముగించుకొని నిర్గమాకాండం ప్రారంభించేసరికి వీరు విస్తారమైన జనాంగంగా, విస్తారమైన బానిసలుగా కనిపిస్తున్నారు. కాని ఒక జాతిగా స్థిరపడలేదు. వారొక ప్రత్యేకమైన జనాంగముగా ఉండాలని దేవుని కోరిక. నిర్గమాకాండములో వారు ఒక ప్రత్యేక జాతిగా రూపొందించబడ్డారు. వారిని ఒక జనాంగముగా స్థిరపరచడానికి దేవుడెన్నో గొప్ప కార్యాలు చేయవలసొచ్చింది. ఆ విషయాలే నిర్గమాకాండములో వ్రాయబడ్డాయి. ఈ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ ప్రజల అభివృద్ధిని గూర్చిన చరిత్ర ఎంత ప్రాముఖ్యమైనదో గ్రహించాలి. ఈ ప్రత్యేక జనాంగాన్ని గూర్చి నేను క్లుప్తంగా వివరిస్తాను. ఈ ప్రజల ఆవిర్భావానికి, వారి ఉనికి కారకుడు దేవుడే. పాత నిబంధనలోని హెబ్రీయుల చరిత్రను గూర్చిన సందేశాలలో ఇది ఒకటి. దేవుడు వారిని ప్రత్యేకమైన జనాంగముగా తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికే సృష్టించాడు. వారిని విస్తరింపచేశాడు. వారి ద్వారా తాను మెస్సియగా ఈ లోకానికి రావాలన్నదే ఆయన ప్రధానోద్దేశం. వారి ఉనికి దేవుడి ఆధారం. అయినా వారు ఆదాము ద్వారానే ఈ లోకములో పుట్టారు. ఆదికాండము మొదటి 3 అధ్యాయాలను చదవండి. ఈ జనాంగము పితరుల నుండి ఉద్భవించింది. అందుకే పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే మాట పదే పదే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ జనాంగం యొక్క ఉత్పత్తికి మూలము వారే. వారెవరి ద్వారా వచ్చారో ఆ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారు మర్చిపోకుండా జ్ఞాపముంచుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. గనుక ఈ జనాంగము ఈ పితరుల ద్వారా ఎలా అభివృద్ధి చెందిందో మనం నేర్చుకున్నాం. ఈ 3 పితరులు కూడా 12 కుటుంబాలుగా లేక గోత్రాలుగా వర్ధిల్లారు. ఈ 12 గోత్రాలు ఐగుప్తులో ఉన్నాయి. ఈ 12 గోత్రాలు నిర్గమాకాండము ప్రారంభమయ్యేసరికి గొప్ప జనాంగమయ్యింది. అయితే వాస్తవానికి వారొక జాతిగా లేరు. ఒక దేశము లేదా జాతి అంటే బానిసలు కారు. గనుక వారు ఇంకా ఒక జాతిగా ఏర్పడలేదని చెప్పవచ్చు. వారు ఒక సమూహంగానే ఉన్నారు. దేవుడు వారిని ఒక జాతిగా ఏర్పరచాలంటే మొట్టమొదట వారికి ఒక నాయకుడు అవసరం. నిర్గమాకాండ గ్రంథము దేవుని ప్రజల చరిత్రలో ఒక గొప్ప నాయకుని గూర్చి వివరిస్తుంది. దేవుడు మోషేను పిలిచి అతన్ని ప్రజలకు ఒక గొప్ప నాయకునిగా నియమించబోతున్నాడు. అలా వారు ఒక ప్రత్యేకమైన జాతిగా ఏర్పడడానికి దేవుడు ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచాడు. మోషే ఈ జనాంగానికి నాయకుడైన తర్వాత
అతడు ఎదుర్కొన్న ఒక గొప్ప సమస్య ఏమిటంటే వారికి ధర్మశాస్త్రము గాని ఎలాంటి చట్టము గాని లేదు. వారిపై నాయకత్వం చేయడానికి ఎటువంటి ఆధారము గాని నియమ నిబంధనలు గాని లేవు. గనుక అతడు సినాయి కొండపై 3 సార్లు 40 దినాలు ఉపవాసముండి ప్రార్థించాడు. ఒకసారి ఆలోచించండి, 20 నుండి 30 లక్షల వరకు జనాభా గల ఆ జనాంగాన్ని ఎలాంటి చట్టము లేకుండా పరిపాలించడం సాధ్యమా? నిర్గమాకాండములో మనము ఈ విషయాలనే వివరంగా ధ్యానించబోతున్నాం. నిర్గమాకాండములో మనం మొదట ప్రజలను గూర్చి సమూహమును గూర్చి దృష్టి సారించాలి. నిర్గమాకాండము దేవుడు మానవునిగా అవతరించబోతున్న జనాంగాన్ని గూర్చి వివరిస్తుంది. నిర్గమాకాండములో ఒక సమస్యను గూర్చి కూడా మనము చూస్తున్నాం. ఈ ప్రజలు సరైన స్థలములో లేరు. ప్రత్యేక జనాంగమైన వీరు ఐగుప్తు బానిసత్వములో ఉన్నారు. వీరిని దాసత్వము నుండి ఎలా విడిపించాలన్నదే నిర్గమాకాండములోని సమస్య. వారు దాసత్వములో ఉండడం దేవునికిష్టం లేదు. నిర్గమము అన్న మాటకు బయటికి వెళ్ళుట లేక నిష్క్రమించుట అని అర్థం. వారు దాసత్వమనే సమస్య నుండి బయటికి రావడానికి మార్గమేది? నిర్గమాకాండము ఒక చరిత్రనే కాదు, మన జీవితాలకు కూడా ఒక ఉపమానంగా ఉంది. నిర్గమాకాండములో ఇశ్రాయేలు జనాంగము దాసత్వము నుండి విడిపించబడిన ఉదంతం మనం ఎదుర్కొనే పాప సమస్యకు సాదృశ్యంగా ఉంది. కొత్త నిబంధనలో యేసు ప్రభు పదే పదే చెప్పినట్లుగా మనమందరము పాపమనే దాసత్వములో ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 30 వచనము నుండి 36 వచనం వరకు చదువుతున్నాం. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడును నివాసము చేయను. కుమారుడు మిమ్మును స్వతంత్రులునుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. పాపం యొక్క దాసత్వము నుండి, బంధకాల నుండి విడిపించబడిన అనుభవాన్ని పొందడమెలాగో నిర్గమాకాండములో చిత్రీకరించబడింది. ఈ గ్రంథము దేవుని ప్రజల చారిత్రాత్మక సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. వారి సమస్య దాసత్వం. దాన్ని దేవుడు ఎలా పరిష్కరించాడో ఈ గ్రంథం వివరిస్తుంది. ఇశ్రాయేలు దాసత్వం శరీర సంబంధమైనది. ఈ దాసత్వము నుండి వారు విడిపించబడిన ఉదంతం బైబిల్లోని అద్భుతాలన్నిటిలో ఒక గొప్ప అద్భుతం. ఇది వాస్తవిక చరిత్ర గాథ. ఇలాంటి అద్భుతం ఈ భూమిపైన ఎన్నడూ జరగలేదు. ఈ సత్యాలను మన ఆత్మీయ జీవితానికి అన్వయింపచేసుకుంటే, నా పాపము నుండి నన్ను విడిపించగల మార్గమేది? నేను పాపము నుండి ఎలా విడిపించబడగలను అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిని వెంటాడతాయి. నిర్గమాకాండములో విడుదలను గూర్చిన కొన్ని సూత్రాలను మనం కనుగొంటాం. ఈ సూత్రాలను ఆధారం చేసుకుని ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల పొందారు. ఆ సూత్రాలనే ఈనాడు మన ఆత్మీయ జీవితాలకు అన్వయింపచేసుకుంటే పాప దాస్యము నుండి విడుదల పొందడానికి మరియు సత్యాన్ని గ్రహించి పాపము నుండి స్వతంత్రులు కావడానికి మార్గాన్ని కనుగొనగలం. మనం వచ్చే తరగతిలో నిర్గమాకాండ ధ్యానాలను కొనసాగించుకుంటాం. ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు మిమ్ములను మీరు ఈ రీతిగా ప్రశ్నించుకోమని మనవి చేస్తూ ఉన్నాను. ఈ భాగము ఏమని చెబుతుంది? ఈ భాగం యొక్క అర్థమేమిటి? ఈ భాగాన్ని నా వ్యక్తిగత జీవితానికి ఏ రీతిగా అన్వయించుకోగలను? ప్రియ సోదరుడా, సోదరి, నీ పాపమనే దాసత్వము నుండి నీవు స్వతంత్రుడివయ్యావా? దేవుడు నీకొక మార్గాన్ని ఏర్పరిచి ఉన్నాడు. ఆ మార్గమే యేసుక్రీస్తు. దైవాశీస్సులు. ఆమెన్. వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు
ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా చిరునామా మరోసారి: వేద పాఠశాల, విశ్వవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 4, సికింద్రాబాద్ 500017. మీరింకా ఆయనను గూర్చి తెలుసుకోవాలన్నా, పాప దాస్యము నుండి విడుదల పొందాలన్నా మేము పంపించే ఉచితమైన పుస్తకముల కొరకు మాకు వ్రాయండి. దేవుడు మిమ్ములను విమోచించి సర్వసత్యములోనికి నడిపించునుగాక. దైవాశీస్సులు. ఆమెన్. మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి. మా అడ్రస్: వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా అడ్రస్ మరొకసారి: వేద పాఠశాల, విశ్వవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 4, సికింద్రాబాద్ 500017.